చాలామంది నామినేటెడ్ పోస్టుల గురించి చాలా తపన పడిపోతున్నారు, హడావుడి చేసేస్తున్నారు. డోంట్ వరీ, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారు అనేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా దానిపైన సమాచారం ఉంటుంది. మీరు ఎవరు కూడా అధైర్యపడవసరం లేదు. నిలబడండి. ఒక ప్రస్థానం, ఒక ప్రయాణం కోసం మీరు సిద్ధమవ్వండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మన రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూడాల్సిన లేదు. కష్టపడి పనిచేద్దాం. ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఏ విధంగా దుష్ప్రచారం చేసి కావాలని మన నాయకుడి పైన ఎంత బోధ చెల్లారో మీ అందరికి తెలుసు. ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో మీ అందరికి తెలుసు. 60 సీట్లు తీసుకోకపోతే అసలు పార్టీ లేదన్నారు. చివరికి 40 సీట్లు అన్నారు. కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఆ నిర్ణయం ఏదో నాకు వదిలేసేయండి, నేను తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని. ఏ విధంగా మనం విజయం సాధించాం మీరు చూశారు. భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించగలిగాం. ఈ రోజున 21కి 21 మనం గెలిచాం. 2 పార్లమెంట్లో పోటీ చేసాం. 2 పార్లమెంట్లో కూడా అద్భుతంగా విజయం సాధించాం. ఈరోజు మనకి శాసన మండలిలో కూడా మన హరిప్రసాద్ గారిని ఈరోజు సభ్యుడిగా మనం తీసుకెళ్ళగలిగాం. ఆ విధంగా అంచెలంచెలుగా మన యూత్తో వెళ్దాం, నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్దాం, ప్రజలకు ఇంకా దగ్గర అవుదాం. జనసేన పార్టీ ద్వారా ఈ కూటమికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా ప్రభుత్వానికే కాకుండా ప్రజలు కూడా మేలు జరిగేటట్టు మీరు వారధులుగా నిలబడండి.